గాయ్స్, ఈరోజు అయితే విక్టర్ చేపల పులుసు వండబోతున్నాడు. ఈరోజు సండే కదా, ప్రతి సండే విక్టర్ నాన్ వెజ్ వండుతాడు. అందుకే ఈరోజు ఎలా వండుతాడో మీకు కూడా చూపించేస్తాను నేను వీడియోలో. ఇదిగోండి మా ఇంకో చెఫ్ మాస్టర్. హాయ్ చెప్పు జై. జై జై హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్ చెప్పేసాడు. అక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాడు చేపల పులుసుకి. మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దాము, లేకపోతే చాలా బాగోదు. ఓకేనా? మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కకు దోస్తాం. బాయ్ బాయ్. ఫ్రై పీసెస్ కట్ చేయమంటే మొత్తం కర్రీ కట్ చేసేసారు. ఇప్పుడేమో కష్టాలు పడుతున్నాము. ఆనియన్స్ కట్ చేసాడు, టొమాటోస్ కట్ చేసేసాడు, పచ్చిమిర్చి కట్ చేసేసాడు. నెక్స్ట్ ఫిష్తో యుద్ధం చేస్తున్నాడు. మేమైతే అసలు అక్కడ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్న ఆవిడకైతే చెప్పాము ఫ్రై పీసెస్ కట్ చేయండి అని. ఆవిడ మళ్ళీ మాకు రెండో పని పెట్టింది. డబుల్ పని అంతా అయిపోయింది ఈరోజు. మళ్ళీ మేము సరిగ్గా కట్ చేయలేదు, మొత్తం కర్రీకి కట్ చేయించేసింది. ఇంకా తను చాక్తో కట్ చేస్తున్నాడు. మా ఇంట్లో కత్తి పెట్టుకోవడం లేదు, నీట్గా కట్ చేసుకుందామంటే సర్లే మేమే కదా తినేదని ఏదో ఒకలా కట్ చేసామని చెప్పాను. మాకేమో ఫ్రైయే ఎక్కువ కావాలి, కర్రీ కన్నా ఫ్రైయే తింటాం ఎక్కువ. పాప అలాగే కట్ చేశాడు. వీడియో అయితే మీకు కొంచెం అటు ఇటుగా అనిపించవచ్చు, ఎందుకంటే ఒక పక్కన నేను జేని చూసుకుంటున్నాను, ఒక పక్కన తనే వీడియో తీసుకొని తనే వంట చేసుకుంటున్నాడు. నేనైతే ఇక్కడ చింతపండు నానబెట్టేస్తున్నాను పులుసుకి. కడిగేస్తాను నీట్గా ఫిష్ని అయితే, సాల్ట్ అన్నీ వేసి. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ. ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అయితే మిక్సీ పట్టేస్తున్నాడు. గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలంటే ఖచ్చితంగా ఆనియన్స్ మిక్సీ పట్టాలి కదా. మా జైకి అయితే మిక్సీ సౌండ్ అంటే ఎంత భయమో. మీకు నెక్స్ట్ జై రియాక్షన్ చూపిస్తాను, చూసేయండి. పాపం అసలు మిక్సీ ఆడితే చాలు ఏడుపడ్డాడు సౌండ్కి. మిక్సీ పట్టడం అయిపోయాక నేనైతే ఇది నాన్ స్టిక్ గిన్నె తీసుకున్నాను. మా ఇంట్లో చేపల పులుసుకి పెద్ద గిన్నె అయితే లేదు, ఉండేది మేము ఇద్దరమే కాబట్టి ఇంకా ఉన్న వాటిల్లోనే వండుకోవాలి. ఇంకా దీంట్లో ఆయిల్ పోసుకుంటున్నాడు. ప్రాసెస్ అయితే నేనే చెప్తాను, ఎందుకంటే తను వాయిస్ ఇవ్వడంట, నేనే చెప్పుకోమన్నాడు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాడు. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అదైతే వేసేసుకుంటున్నాడు. నేను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయమని చెప్పాను, మొత్తం పేస్ట్లా చేసాడు. సరే అని చెప్తే నువ్వు వచ్చి చెయ్యి వంట అన్నాడు. ఇప్పుడు మనం చేయి పెడితే మొత్తం గందరగోళం అయిపోద్ది కాబట్టి తన్నే చేసుకోమని చెప్పా ఏదో ఒకలాగా. అయినా అవుట్పుట్ అయితే బాగానే వస్తుంది లాస్ట్కి, ఆ నమ్మకం అయితే ఉంది. అందుకే తన మీద వదిలేసాను మొత్తం. ఆనియన్స్ అయితే మగ్గేలోపు టొమాటోస్ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాడు. టమాటో కూడా ప్యూరీ కింద గ్రైండ్ చేసేసుకుంటున్నాడు మొత్తం. నెక్స్ట్ అయితే ఫ్రైకి పీసెస్ అయితే మ్యారినేట్ చేసుకోవడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాడు. మ్యారినేషన్కి అయితే పసుపు, కారం, సాల్ట్,
ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాడు. తన వాయిస్ బట్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి. అప్పుడు ప్రాసెస్ చేస్తున్నప్పుడు చెప్పేస్తే ఈజీగా ఉంటుంది, మళ్ళీ డబుల్ పని. నా వాయిస్ ముందు వెళ్ళిపోతుంది, వీడియో వెనకాల వస్తుంది. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం తనతో మాట్లాడించేలా ట్రై చేస్తాను. ప్రతి సండే వాళ్ళ డాడీయే వంట చేస్తాడు. వెజ్ అయితే నేను చేస్తాను, నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా తనే చేస్తాడు. నేను చేస్తే వాళ్ళకి నచ్చదు. నాకు ప్రాసెస్ వచ్చు, ఎలా వండాలో వచ్చు, కానీ నేను చేస్తే నచ్చదు, ఏదో ఒకటి వంకలు పెడతారు. అందుకే తన్నే సండే వండుకొని తన వంట తన్నే తినమని ఆస్వాదించుకోమని చెప్తాను. నేను ఎంత బాగా చేసినా, నేను ఎన్ని వీడియోలు చూసి చేసినా కూడా అది బాగాలేదు, ముక్క పచ్చిగా ఉంది, అది ఇది ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు అని వంకలు పెడతారు. అందుకే వాళ్ళ డాడీయే సండే తనే వంట చేస్తాడు. సండే అని కాదు, నాన్ వెజ్ ఎప్పుడు ఉంటే అప్పుడు తనే వంట చేస్తాడు. మనకే మంచిదే కదా వాళ్ళు వంట చేస్తే, రెస్ట్ తీసుకోవచ్చు. నేను జై అయితే చక్కగా వాళ్ళ డాడీ వంట చేసినప్పుడు టీవీ పెట్టుకొని చూస్తాము తాయితీగా. ఇక్కడ మసాలా పట్టించడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మ్యారినేషన్కి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాడు. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఫ్రై చేసేసుకుంటాము. అందుకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను, త్వరగా మ్యారినేట్ అవుద్దని. ఇంకా అది అయ్యేలోపు నెక్స్ట్ కర్రీ దగ్గరికి వద్దాము. ప్రస్తుతానికి ఎక్కడ దాకా వచ్చిందో, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాడు. ఇది అయితే ఇంట్లో చేసిందే, ఇంకా లాస్ట్ కొంచెం మిగిలితే ఇంక మొత్తం వేసేస్తున్నాడు. పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందాక ప్యూరీ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నాడు. మొత్తం వేసేసుకున్నాక బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకా అవి మొత్తం మగ్గేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ఇంకొక సైడ్ అయితే మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాడు ఫ్రైకి, ఫిష్ ఫ్రై చేయడానికైతే. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందాక మ్యారినేట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నాడు. ఆ పీసెస్ ఫ్రై అయ్యేలోపు ఇటు పక్కన కర్రీ ఇందాక అవుతుంది కదా, దాంట్లో అయితే పసుపు, కారం, సాల్ట్ వేసుకుంటున్నాడు టేస్ట్ బట్టి. నేనైతే ఈ రెసిపీని ఫాలో అవ్వమని చెప్పను, తను ఏ స్టైల్లో వండుతాడు, తను ఎలాగా వండుతాడు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే వాటితో పాటు కొంచెం ధనియా పౌడరు, అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాడు. మాకు ఏ కర్రీలో అయినా మసాలాస్ ఉండాలి ఖచ్చితంగా, తనకు అంతే. ఏ కర్రీ అయినా గరం మసాలా ఉండాలి, ధనియా పౌడర్ అయితే ఉండాలి. మా అమ్మ వాళ్ళు అయితే అసలు ఈ మసాలాలు ఏమి వేసుకోరు, ధనియా పౌడర్ను గరం మసాలా. మా అమ్మ అయితే వేరేగా చేస్తుంది, అయినా అది కూడా బాగానే ఉంటుంది. ఇలా చేసినా ఇలా కూడా బాగానే ఉంటుంది ఫైనల్గా అయితే.
ఇంకా ఆనియన్స్కి వాటికి ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేంత వరకు మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచేస్తే ఈ కారం ఉప్పు అనేవి బాగా పడతాయి. ఫ్రై అయితే ఫ్లాప్ అయిపోయింది గైస్. ఎందుకంటే కింద మంట హైలో ఉంది, నేను చూసుకోలేదు, తను చూసుకోలేదు. అవి అయితే అడుగున అంటుకుపోయాయి. చూద్దాము లాస్ట్కి ఎలా వస్తుందో. తినడానికి టేస్ట్ బాగుంటే చాలు, అవి ఎలా ఉన్నా మనకు అనవసరం. ఇవైతే ఇంక నేను మీకు ప్రాసెస్ చూపించను, భయపడతారు. లాస్ట్లో ఎలా వచ్చిందో నీకు చూపిస్తాను, ఫైనల్గా ఎలా వచ్చినాయో. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అవి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేశాక పులుసు కాబట్టి చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాడు. ఇందాక నానబెట్టాను కదా, పులుసు ఎక్కువే పోసుకుంటాము. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి కాబట్టి. అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా చేపల పులుసు అని, అందుకని నా ప్రాసెస్ చెప్పడం కొంచెం అటు ఇటుగా అనిపించవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ చెప్తున్నాను, నేను అప్పుడు పక్కన కూడా లేను. కనీసం ఎలా చేసాడో మీకు కంటిన్యూస్గా చెప్దామంటే తనే వీడియో తీసుకున్నాడు. ఇంక నేను వీడియో చూసుకొని ఏదో మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చెప్తున్నాను. ప్రాసెస్ అటు ఇటుగా అనిపించినా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోద్ది. బాగా కలిపేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే మొత్తం పీసెస్ అన్నీ ఉడకాలి కదా, పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి. ఇవి బాగా ఉడికాక కొంచెం బాగా మరగనివ్వాలి. అందుకే ఇంక మూత పెట్టేసుకొని కాసేపు మరగనిద్దాము. చూద్దాము ఎక్కడి వరకు వచ్చిందో. మరుగుతుంది గైస్ బాగా, అందుకే కొంచెం కరివేపాకు వేస్తున్నాడు. ఇంక ఇలాగ బాగా మరుగుతున్నప్పుడు అయితే ఇంకా ఫస్ట్ తల వేసాడు, తర్వాత ఇంక మిగతా పీసెస్ అన్నీ వేసాడు. పులుసులో అయితే తక్కువ ముక్కలే ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు పులుసులో ముక్కలు అయితే నచ్చవు మా ఇద్దరికి. ఫ్రై అయితేనే ఎక్కువ ఇష్టంగా తింటాము. అవి మామూలుగా షేప్లో కట్ చేసి ఉంటే తక్కువ పీసెస్సే, కానీ ఇందాక చెప్పాను కదా నేను ఆవిడ ఎలా పడితే అలా కట్ చేసి ఇచ్చేసారని. అందుకే వాటిని చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల మీకు ఎక్కువ పీసులు వేసినట్టు కనిపించుండొచ్చు. ఇంకా ముక్కలన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర వేసాడు, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా దిగుద్ది కాబట్టి. ఈలోపు మేము ఏం చేస్తున్నాం చూసేయండి. తను వంట చేస్తుంటే పట్టించుకోకుండా మేమిద్దరం అయితే బిగ్ బాస్ చూస్తున్నాము. నిన్నైతే మేము బిగ్ బాస్ చూడలేదు, నైట్ త్వరగా పడుకుని పోయాడు చెయ్యి. ఇప్పుడు చూస్తున్నాము. ఇంక తను వచ్చి వీడియో తీస్తున్నాడు, నేను కష్టపడి వంట చేస్తుంటే వీళ్ళిద్దరు బాగానే టీవీ చూస్తున్నారని. మా డాడీ ఫిష్ కర్రీ వండుతున్నాడు ఫ్రెండ్స్. మీరు ఎవరు ఇంట్లో ట్రై చేయొద్దు ఫ్రెండ్స్, అయినా టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్. క్లాప్స్ కొట్టు, క్లాప్స్ క్లాప్స్ జై క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇంక ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మరుగుతుంది బాగానే. ఇంక లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాడు. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మేము కొత్తిమీర లవర్స్ గైస్. ఇంకా అది మరిగేలోపు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడైతే అన్నం పెట్టేస్తున్నాను. ఆల్రెడీ టైం 12:30 అయిపోయింది, ఇంకా ఆకలేసేస్తుంది. ఇదిగోండి గైస్, పులుసు అయితే లాస్ట్కి ఇలా ఉంది. చూద్దాము టేస్ట్ చేసారు బాగానే ఉంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. ఇదే ఫైనల్ అవుట్ఫిట్. కొంచెం దగ్గరకు వచ్చాక చూసారా, బాగుంది కదా రెడ్ రెడ్గా. మా ఇంట్లో లైటింగ్ కుదరక ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనబడుతుంది మీ కర్రీ. ఇందాకైతే తెల్లగా కనబడుతుంది, ఇప్పుడేమో రెడ్గా కనబడుతుంది. ఇందాక ఫ్రై మొత్తం అయిపోయి చూపిస్తాను అన్నాను కదా, ఇది కూడా ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదో ఒకలాగా దాన్ని ఏదో ఒకలా సాధించాడు. చూడడానికి చికెన్ పీసుల్లో ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూసాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, ముక్క కూడా బాగానే ఉడికింది. బాగుంది గైస్ ఫైనల్గా అయితే. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే రైస్ కూడా అయిపోయింది. ఇంక టైం 1 అయింది. జైన్ అయితే పడుకోబెట్టేశాను నేను. ఇంక తినడానికి అయితే కూర్చుని పోతున్నాం మేము. టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. రైస్ అయితే వేడి వేడిగా ఉంది, చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో.
బాగుంది కదా కర్రీ చూడడానికి. కర్రీ బాగుంటుంది ఎందుకంటే మేము ఎక్కువ ఇది చేపల పులుసు తింటాం కాబట్టి. ఒక ఫిష్ ఫ్రై ముక్క కూడా వేసాడు గైస్. చెయ్యి పెట్టలేకపోతుంది, అంత వేడివేడిగా ఉంది. పక్కన ఆకలేసేస్తుంది, పక్కన రైస్ కాలిపోతుంది. అయినా తినేద్దాం ఏదో ఒకలా ఊదుకొని. ముక్క కూడా బాగానే ఉడికింది చూసారు కదా, పర్లేదు అయితే బాగానే వండాడు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, పర్లేదు బాగానే ఉంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా నాకు సజెస్ట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు. బాయ్.